హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి బిఎన్ రెడ్డి నగర్కి అతి దగ్గరలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ తీసుకొచ్చాను. అన్ని ఖర్చులతో కలిపి కేవలం 48 లక్షలు మాత్రమే. మనకి జిఎస్టీకి సపరేట్ కానీ ఎమ్యూనిటీస్ కానీ సపరేట్ ఛార్జెస్ ఏమి వేయట్లేదు. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. మంచి కార్నర్ బిట్టు. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ చూస్తుంటే బిఎన్ రెడ్డి నగర్కి దగ్గరలో ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్కడైతే వేరే దగ్గర ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ మాట్లాడుకుందాము. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి అల్మాజ్గూడలోని విశాఖ నగర్ ఫేజ్ 3లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకోవచ్చు. మనకు లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడ వరకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా మనకి అతి దగ్గరలో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ ఏవైనా మనకి అతి దగ్గరలో ఉంటాయి. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో బిఎన్ రెడ్డి నగర్ ఉంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఫ్రెండ్స్, లొకేషన్ హైలైట్స్ విన్నారు కదా. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ టోటల్ 400 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. కార్నర్ బిట్ అపార్ట్మెంట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి సౌత్ 30 ఫీట్ రోడ్, కార్నర్ వచ్చేసి మనకి ఈస్ట్, అది కూడా 30 ఫీట్ రోడే. సౌత్ ఈస్ట్ కార్నర్ బోత్ కూడా 30 ఫీట్ రోడ్స్ అనమాట. మనం అపార్ట్మెంట్ వచ్చేసి మనకి G+5 అపార్ట్మెంట్. ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, ఒక ఈస్ట్ ఒక వెస్ట్, టోటల్ 10 ఫ్లాట్స్. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి 1100 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. యూడిఎస్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఫ్లాట్కి 40 యూడిఎస్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో 48 ల్యాక్స్కే ఫ్రీ ఎమ్యూనిటీస్, నో జిఎస్టీ. మంచి బడ్జెట్లో చూసేవారి కోసం ఈ అపార్ట్మెంట్స్ అద్భుతంగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ అయితే సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మనకు సౌత్ కూడా 2 గేట్స్ ఇవ్వడం జరిగింది, కార్లు ఈజీగా పాస్ కావడానికి. చూసుకోండి, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్ ఉంది. పార్కింగ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకి ఈస్ట్ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది. సౌత్కి 2 గేట్లు, ఈస్ట్కి ఒక గేట్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లాన్తో కట్టారు. పార్కింగ్ కూడా చాలా బాగుంది. అందరికి కూడా మంచి కార్ పార్కింగ్ వస్తుంది, బైక్ పార్కింగ్ వస్తుంది. చూసుకోండి, మంచి 4 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఉంది. పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉంది. ఎవరి మీటర్స్ వాళ్ళకు ఉన్నాయి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మంచి గ్రీనరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, పూల మొక్కలు అవి పెట్టి. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉంది, సంప్ ఉంది, మనకు డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్, రోడ్కి అతి దగ్గరలో ఉంది. ఒకసారి పైకి వెళ్ళి 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, లిఫ్ట్ ద్వారా మనం పైకి వచ్చాము. చూసుకోండి, ఫ్లోర్కి 2 అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చూసుకోండి ప్లానింగ్ ఎంత బాగుందో. ఆపోజిట్ డోర్స్ కలవకుండా ప్రైవసీకి వాల్యూ ఇచ్చి ఆపోజిట్ డోర్స్ లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. మనకు కామన్ వాల్స్ కూడా ఉండవు కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. చూసుకోండి, కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. మనకి కారిడార్లో అద్భుతమైన గ్రాండ్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. చూసుకోండి, డోర్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్ డోరు. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, మొత్తం ఫినిష్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ ఫ్లాట్లో ఏ వర్క్స్ ఉన్నా ఫినిష్ చేసి ఇస్తారు. చూసుకోండి, వెంటిలేషన్ పరంగా విండో కూడా చాలా పెద్దగా ఉంది. యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాల్కనీ ఏరియా కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాల్కనీ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. బాల్కనీ కూడా చాలా బాగుంది, మంచి వ్యూ ఉందన్నమాట. అన్ని ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్స్ మధ్యలో చాలా బాగుంది. ఇటు పక్కన కూడా మనకు ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. సో మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది.
చూసుకోండి ఫ్లాట్ కూడా ఎంత బాగుందో, మంచి ఫ్లాట్, మంచి టైల్స్ వాడారు. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఏదో నార్మల్గా ఇవ్వకుండా మంచి డిజైన్స్తోని ప్లాన్ చేయడం జరిగింది. చూసుకోండి హాల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. అక్కడ టీవీ పెట్టుకొని ఇక్కడ సోఫాలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది 2 BHK కాబట్టి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ఎలా ఉందో చూద్దాం. చూసుకోండి ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది పూజ కోసం స్పేస్ వదిలేశారు. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. మనకి ఇందులో సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మనకు సింక్ ఉంది. హార్డ్వేర్ కూడా మంచి యూజ్ చేశారనమాట. మనకి ట్యాప్స్ కానీ తర్వాత ఈ గొల్లెలు కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. అటొక బాల్కనీ స్పేస్ ఉంది, ఇటు యూటిలిటీ ఏరియా ఉంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఒక తక్కువ బడ్జెట్లో చూసేవారికి, మిడిల్ క్లాస్ వారికి అద్భుతంగా సెట్ అయ్యే ఫ్లాట్ ఇది. చూసుకోండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి ఇంట్లో కూడా మంచి టైల్స్ వాడి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక చిన్న బెడ్ పట్టి చుట్టూ తిరిగే విధంగా అద్భుతంగా ఉంది. మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా UPVC విండోస్ విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అందమైన లుక్ వస్తుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి ఇందులో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ వాడి అద్భుతంగా ఉంది. డోర్స్ కూడా బాగున్నాయి. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఉన్న దాంట్లో డీసెంట్గా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంది. వెంటిలేషన్ పరంగా కూడా ఇందులో కూడా మంచి విండో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకుంటే 2 బాత్రూమ్స్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, తక్కువ బడ్జెట్లో చూసేవారి కోసం అద్భుతమైన అవకాశం ఇది. మంచి ప్లానింగ్తో కట్టారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. ఈ అపార్ట్మెంట్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, బ్యాంక్ లోన్స్ మనకి ఎంతవరకు వస్తాయి, మిగతా విషయాలను క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మన టెర్రస్ మీదకి వచ్చాము. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి. మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్ మధ్యలో, మెయిన్ రోడ్కి దగ్గరలో అద్భుతమైన లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. ప్రైస్ అయితే మీకు చెప్పాను కిందనే 48 lakhs మాత్రమే. ఇందులో ఎమ్యూనిటీస్కి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, GST కూడా ఏముండదు. తక్కువ బడ్జెట్లో చూసేవారికి అద్భుతమైన అవకాశం ఇది. బ్యాంక్ లోన్ వచ్చేవరకు అంటే మనకు ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% ఈజీగా బ్యాంక్లో వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా ఈజీగా బ్యాంక్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి. విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు ఓనర్కి కాల్ చేయొచ్చు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. టైం కనుక మా వీడియో మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా బిఎన్ రెడ్డికి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ చూస్తుంటే మాత్రం ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా ప్రాపర్టీస్ ఎక్కడైతే చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ ఏరియాలో వీడియోస్ తప్పకుండా ప్రయత్నిస్తాం చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.